నేను వీడియో లైబ్రరీలో పైరసీ చేసేవాడిని నేను అమీర్పేటలో. అప్పుడు ఆఖరి రాస్తా అని ఒక సినిమాకి రైడ్ జరిగింది అన్నమాట. టాస్క్ ఫోర్స్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టారు. అప్పుడు నేను ఒక పిక్ పాకెట్తో కలిసి ఉన్నా దాంట్లో. నేను పిక్ పాకెట్ ఉన్నాను లాకప్లో. ఈ రాత్రి ఆ పిక్ పాకెట్ ఈ టేపున మన అదే కట్టకటాలకి ఈ టేపున ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ టేపున ఇద్దరు నేల మీద కూర్చున్నారు. ఇద్దరు కూర్చుని ఒకళ్ళు కాస్త ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అదొక నాకు బిగ్గెస్ట్ మెమరీ నాకు విజువల్. అది అంటే బికాస్ అతను పోలీసు ఇతను దొంగ అయినా కూడా ఇద్దరు మనుషులే కాబట్టి ఫైనల్లీ ఎమోషన్స్ మ్యాచ్. ఈడి ప్రాబ్లమ్స్ ఆడి ప్రాబ్లమ్స్ ఒకేలా ఉన్నాయి, నాకు ఏంటో ఉంటాయి అక్కడ యూనో. సో దీని అన్నిటి నుంచి ఏంటంటే పోలీస్ అనేది ఒక వ్యవస్థ, ఒక యూనిఫాము, ఒక ఫంక్షన్. బట్ దాని వెనకాల ఉండేది మనిషే. ఈజ్ లైక్ ఎనీ అదర్ పర్సన్. సపోజ్ 200 క్యాసెట్లు సీజ్ చేశారు లైబ్రరీలో. టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఇస్ అ డిఫరెంట్ బ్రాంచ్ పోలీస్లో. లోకల్ పోలీస్ ఇస్ డిఫరెంట్. ఆ లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమన్నాడంటే నేను ఇంకొక 5-6 ఉన్నాం వీడియో లైబ్రరీ వాళ్ళు. ఏదో కొంత పొట్టగోడు కోసం 1000-2000 మీరు సంపాదించి వస్తే నా ప్రొడ్యూసర్ నా కొడుకులు ఏడుస్తారే మనం చూసి. అంటే హీ సింపాథెటిక్ టు అస్ హూ ఆర్ టెక్నికలీ క్రిమినల్స్. ఆ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టి తీసిన సినిమాని మేము పైరసీ చేసి మేము అమ్ముకుంటా ఉంటే మమ్మల్ని పట్టుకుని ఇన్స్పెక్టర్కి మా మీద ఎక్కువ సింపతి ఉంది. ఎందుకంటే అండర్ డాగ్స్ కాబట్టి ఇక్కడ. యూ అండర్స్టాండ్. సో అప్పుడు తన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ లేకొట్టి బ్లాక్ మనీలు చేసి వాళ్ళు ఇంకా పెద్ద దొంగలు. ఆ పెద్ద దొంగలకి మీద ఏంటి కంప్లైంట్ అనేది. ఆబ్వియస్లీ ఇట్ డజంట్ వర్క్ లీగలీ. మారల్లీ హీ ఫీల్స్ వీఆర్ జస్టిఫైడ్ ఇన్ డూయింగ్ ఇట్. అక్కడ హ్యూమన్నెస్ పర్ఫెక్ట్. అప్పుడు నేను గోకుల్ సింగ్ అని ఇన్స్పెక్టర్ అయినా పంజాగుట్ట పోలీస్. ఆయనకి నేను బాగా ఫ్రెండ్ అయిపోయి ఇంకా అప్పటి నుంచి ఆయన ఇంట్లో కూర్చుని పోలీస్ స్టేషన్ కూర్చుని ఐ యూస్ టు కీప్ అబ్జర్వింగ్ హిమ్. సో నా మ్యాక్సిమం పోలీస్ సైకాలజీ అనేది నాకు అర్థం అవ్వడానికి మెయిన్ రీజను నేను ఆ లాకప్లో ఉంటాను. ఆయన పేరేంటి? గోకుల్ సింగ్. చూసారా, ఈ మధ్యన పేరేమో గోపాల్, ఆయన పేరేమో గోకుల్. ఈ మధ్యన మీకు క్షణక్షణాలు గుర్తుంది కదా సీను కదా, రామరెడ్డి సారీ చెప్పేద్దాం అంటాడు కొట్టేసి. అది స్టేషన్లో జరిగింది. గోకుల్ సింగ్ చేసిన పని అది. అవునా? అక్కడి నుంచి తీసుకున్న ఇన్సిడెంట్. ఈ మధ్యన జస్ట్ ఒక 4 years బ్యాక్ సడన్లీ కాల్ మీ అవుట్ ఆఫ్ ది బ్లూ. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. హలో ఏ రామ్ గోపాల్ సాబ్ కోన్ గోకుల్ సింగ్. అయ్యో ఆబ్వియస్లీ నేను కలిసి ఒక 30 years అయి ఉంటుంది, మేబీ మోర్. కోన్ గోకుల్ సింగ్ లాకప్ యాదయ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మ్యాన్. సరే థ్యాంక్స్, ఇమ్మీడియట్ గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుందో, ఇతన్ని మొదటి అరెస్ట్ నేనే చేశాను, అలా రెండో అరెస్ట్ నేనే చేశాను. ఇప్పుడు ఆయన ఫోన్ చేసింది ఎందుకంటే ఎవరిని యాక్టర్గా రికమెండ్ చేయడానికి చేసినాడు. చూసారు ఇక్కడ కూడా వాళ్ళ హ్యూమన్నెస్ ఎంత బాగా పనికి వస్తుందో, వాళ్ళకి ఇలాంటి పనులు కూడా ఉంటాను. అందుకనే ఇప్పుడు ఒక పోలీసు నేను ఏం చేశానని అడిగేవాడు ఉండడు, లేకపోతే నేను మేనేజ్ చేయగలుగుతాను అనే ఒక నమ్మకంతో డెఫినెట్లీ ఒక ఈగో కానీ ఒక యారగెన్స్ కానీ ఒక అలాంటిది డెవలప్ అవుతుంది 100%. యూనో దీనికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎన్కౌంటర్ కాప్స్ ఉన్నారు బాంబేలో, గ్యాంగ్స్టర్స్ని షూట్ చేస్తారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పడతారు ఎవరు ఎక్కువ మందిని చంపారని. ఎందుకంటే అవతలోడు 60 మందిని చంపితే నేను 40 అంటే ఆడికన్నా నేను చిన్నగా అనిపిస్తాను, అందుకని ఆ నంబర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి నేను చంపుతాను. అది జరిగింది యాక్చువల్గా 97-2004 మధ్యలో. దట్ బికేమ్ ఏ హ్యూజ్ స్కాండల్. అంటే నంబర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవసరం ఉన్నా లేకపోయినా చంపడం స్టార్ట్ చేస్తారు ఒక స్టేజ్లో. అంటే వినటానికి హారబుల్గా ఉంటుంది, కానీ అప్పుడున్న పర్స్పెక్టివ్లో ఎలాగో మీరు ఎక్స్ట్రా జ్యుడిషియల్ పని చేస్తున్నారు. యు ఆర్ నాట్ సపోజ్ టు కిల్, ద కోర్ట్ ఈస్ సపోజ్ టు పనిష్. కరెక్ట్. కానీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో మీకు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి మీరు నమ్మారా నమ్మలేదా, అవునా కాదా 100% మీరు ప్రూవ్ చేయలేని పరిస్థితిలో యు ఆర్ టేకింగ్ ఏ పర్సనల్ డెసిషన్. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్, ఇద్దరు పోలీస్ మెన్ గురించి చెప్తాను ఇక్కడ 2611 కాన్సెప్ట్లో. ఒకటేమో ఎన్ఎస్జీ కమాండర్స్ వచ్చారు ఢిల్లీ నుంచి, బాంబే లోకల్ పోలీస్ ఉన్నారు. ఈ ఎన్ఎస్జీ కమాండింగ్ టీం నుంచి స్నైపర్ వాళ్ళని పెట్టారు అక్కడ తాజ్ బయట, ఈ పక్కన నారిమన్ హౌస్ బిల్డింగ్ అక్కడ అని పెడితే ఈ స్నైపర్స్ దే నెవర్ కేమ్ టు బాంబే.
వాళ్ళేంటి ఎక్స్ట్రీమ్లీ సొఫిస్టికేటెడ్ లాంగ్ రేంజ్ రైఫిల్స్ తోటి దూరం నుంచి షూట్, చాలా చాలా స్పెషలైజ్ ట్రైనింగ్ అది, స్నైపర్ రైఫిల్ కమాండోస్. సో నాకు ఒక్కొక్క స్నైపర్కి ఒక పోలీస్ ఆఫీసర్ని అసైన్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి లోకల్గా. సో ఈ తాజ్ హోటల్ దగ్గర ఒక స్నైపర్ కమాండో అని పెట్టి అతనికి వెంకటేషన్ అని ఒక పోలీస్ ఆఫీసర్ని అసైన్ చేసినారు. నాకు ఈ వెంకటేషన్ అని చెప్పాడు నాకు దీని గురించి. ఫస్ట్ కలవగానే హలో సార్ చాలా రెస్పెక్ట్ఫుల్గా చేయకండి సరే ఇద్దరు సెటిల్ అయ్యారు. అది తాజ్ని ఓవర్లుక్ చేస్తూ ఉంది బిల్డింగ్, తాజ్ హోటల్. ఈ స్నైపర్ అతను ఫుల్ గన్ పెట్టుకుని కూర్చున్నాడు, అలా టెలిస్కోపిక్ రైఫిల్లో చూస్తాం. ఈ వెంకటేషన్ ఏమో వాకీ టాక్లో క్రైమ్ బ్రాంచ్తో మాడుతున్నాడు. ఈ కొంచెంసేపు ఎక్కడ చిన్న మూమెంట్ కనిపించింది, ఎక్కడ రూమ్లో సారీ టెరెస్ మీద ఎవరో వచ్చి ఏదో గొడ్డ ఏదో ఊపుతున్నాడు తాజ్ హోటల్ టెరెస్ పైన. ఈ స్నైపరు సర్వీస్కో మనదో అన్నాడు. అంటే ఈ వెంకటేషన్ అరే వాట్ ఈస్ సింగ్ క్యాకర్ అది ఆడు తెల్లగొడ్డు ఊపుతున్నాడు. అక్కడ ఏమో చాలామంది టెర్రరిస్ట్ కస్టమర్స్ ఉన్నారు, టోటల్ స్టాఫ్ ఉన్నారు. నేను ఆడెవడో వస్తుంటే చూసి చంపైనా అటువంటి. తర్వాత ఇంకొంతసేపటికి మళ్ళీ ఒక కిటికీలో చిన్న సైడ్ని చంపినాను. అరే ఆడిని చంపి నీకు తెలియదు, ఇప్పుడే చెప్పాను కదా మొత్తం, మళ్ళీ ఈయన చంపినా అంటాడు. మళ్ళీ ఇంకెక్కడ పోయి ఈయన చంపినా అంటాడు. అది నీకు చెప్పాను కదా ఇంకా అర్థం కాదు నీకు. అంటే ఇప్పుడు ఆడికి చిరాకు పెరుగుతుంది. ఇప్పుడు స్నైపర్ కమాండో ఏమో ఎవరిని షూట్ చేయాలి, కానీ ఆ షూట్ చేయడానికి ఈ ఆర్డర్ కావాలి, అందుకే ఆయన పెట్టింది అక్కడ. ఈ మాటికి ఈయన చంపైనా అని చంపైనా అంటే జస్ట్ షడప్ నీకు చెప్పేది. అప్పుడు ఏం చెప్పాడంటే నాకు, సార్ వాడి ప్రాబ్లం ఏంటంటే ఆడికి ఇంతకాలానికి ఒక అవకాశం వచ్చింది, నేను షూట్ చేస్తాను. తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ అనేది నీకు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అసలు అవకాశం వస్తే. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరిని చంపలేదంటే నా పరువు ఏంటి అని అతని ప్రాబ్లం అది. కానీ అతను డెసిషన్ తీసుకుని షూట్ చేయడానికి అతను ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ డెసిషన్. అందుకని మాట్లాడితే ఇసుకోమారు అంటున్నాడు. ఇదంతా మీకు చెప్పింది ఎవరు? మారు నాకు వెంకటేషన్. సో వెంకటేష్ అంటే ఫస్ట్ ఒక గంట ముందేమో హలో సార్ అని చెప్పి గంట చుప్పేట అన్నమాట. అంటే ఆ రేంజ్కి వచ్చింది వాళ్ళిద్దరు ఈక్వేషన్. సో ఇప్పుడు కంప్లీట్లీ అండర్స్టాండ్. ఇప్పుడు సపోజ్ మీ ఫాదర్ ఎవరో మిలిటరీలో పనిచేశారు అనుకోండి, 2 వార్స్లో ఉన్నారు. 2 వార్స్లో ఉన్నాక ఇప్పుడు మీ ఫాదర్ ఎవరైనా చంపలేదు, దెబ్బ కూడా తాగలేదు అంటే ఏంటి పాయింట్? అంటే ఈ లివ్డ్ లైఫ్ ఆఫ్ నథింగ్. సో 5 సంవత్సరాలు మీరు స్నైపర్ కమాండో ట్రైనింగ్ తీసుకుని బిగ్గెస్ట్ టెర్రర్ అటాక్ ఇన్ ఇండియాకి వెళ్ళి ఎవరిని షూట్ చేయలేదంటే ఇంకేంటి పాయింట్? అప్పుడు ఒకవేళ షూట్ చేసి ఉంటే ఈ కెన్ గో అండ్ టెల్ ఆ రోజు ఏమైందో తెలుసా అని ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పవచ్చు స్టోరీ. ఇప్పుడు అవకాశం లేదు కదా, ఎవరిని షూట్ చేయలేదు. ఇప్పుడు ఇదొక ఇన్సిడెంట్. రెండో ఇన్సిడెంటు విశ్వాస్ నాగరే పాటిల్ అని హీ గాట్ పరమ్వీర్ చక్ర. ఎస్ ఫర్ హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు గో ఇన్ తాజ్ హోటల్. అందరూ పైకి వెళ్తే వెనకాల నుంచి స్టేర్ కేస్ అంటే టెర్రరిస్టులు అంటే AK-47 రైఫిల్స్ ఉన్న టెర్రరిస్టులు వెనకాల ఒక్కడే హ్యాండ్ గన్ పట్టుకుని వెళ్ళాడు అనేది బిగ్గెస్ట్ న్యూస్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ పేజ్లో వచ్చింది అది. సార్ నేను విశ్వాస్ నాగరేని కలిసినప్పుడు ఐ అండర్స్టాండ్ యూర్ పోలీస్ మ్యాన్, మీ మహాధైర్యం, మీకు ఇది వచ్చింది పరమవీర్ చక్ర, కానీ AK-47 రైఫిల్ పట్టుకున్న టెర్రరిస్ట్ వెనకాలకి వెళ్ళడం నా దృష్టిలో పిచ్చితనం అవుతుంది. అది ధైర్యం ఎలా అవుతుందని అడిగా. ఇప్పుడు ఎలా హౌ కెన్ యూ టేక్ ఎ ఛాన్స్ లైక్ దట్ అంటే సెట్ ఐ టెల్ యూ హౌ ఇట్ హ్యాపెన్. నేను నా కానిస్టేబుల్ అవడం ఇద్దరం వచ్చాము ఫస్ట్ అక్కడికి. బాడీస్ ఉన్నాయి మొత్తం లాబీలో. అక్కడ మేనేజరు, స్టాఫ్ మెంబర్సు, సమ్ సెక్యూరిటీ గైస్ ఉన్నారు. నేను ఆల్రెడీ బ్యాకప్ కాల్ చేశాను క్రైమ్ బ్రాంచ్కి, వెంటనే పంపించాలి అని చెప్పి. టెర్రరిస్టులు అందరూ ఆ మెట్లు ఎక్కారని చెప్పాడు ఆవిడ మేనేజర్, హోటల్ మేనేజర్. నా మెట్లను చూస్తూ ఉంటే పైన ఇంకా ఎంతమంది చంపుతున్నారు అన్నాడు. సడన్గా ఇప్పుడు క్రైమ్ అయిపోయింది, వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు, పారిపోతున్నారు. అప్పుడు నేను బ్యాకప్ కోసం వెయిట్ చేయొచ్చు.
ఇంకా ఎంతమందిని చంపుతున్నారు అంటే ఆన్ గోయింగ్ సీన్ అది. అవును అవును. అప్పుడు అతను అనేసాడు కాబట్టి అంత నన్ను చూస్తున్నారు నేను ఏం చేస్తానని. ఆ ప్రెషర్ తోటి నేను అప్పుడు నాకే ఆలోచన వచ్చి ఉంటే నేను గమ్మున ఉండొచ్చు, అతను ఆ మాట అనకపోతే నేను గమ్మున ఉండొచ్చు. కానీ అతను బయటకు అనేసాక అందరూ నన్ను చూస్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్గా ఉండి నేను ముందుకు వెళ్ళకుండా ఉంటా. అది నేను అనుకుని కొంచెం ముందుకు ఒక అడిగేసి ఆ స్టేర్ గేజ్ చూశాను. చూసేప్పటికి వెనకాల నుంచి నా కానిస్టేబుల్ 50 ఏళ్ళు అతను కొంచెం తాగిని ఉన్నాడు ఆ రోజు. ఆడు మధ్యాహ్నం సాబ్ అన్నాడు కౌలు ఇచ్చేసుకున్నాడు. అంటే ఎందుకు మేము సాబ్కో క్యా బోలుగా అంటే ఇప్పుడు ఆడ ఆబ్వియస్లీ కానిస్టేబుల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు. విశాస్ నాగర్ రేపాడు రేపు పొద్దున్న మీ వైఫ్ మేడంకి ఏం చెప్పలేదు, మీరు వెళ్తే చంపేస్తా అంటే ఇప్పుడు నేను నిడిపించుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. అది నేను ఇడిపించుకొని ట్రై చేస్తాను చూసి మిగతా మేనేజర్లు అందరూ వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేసి ఆయన తీసేశారు. వాళ్ళు తీసేసరికి నేను ఇంకే చాయిస్ లేక నేను పైకి వెళ్ళి అని చెప్పి మన చిన్నపిల్లలు అప్పుడు అవుతుంది ఇది ఇలాంటివి వదులు అని వదిలేసాక గో. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చాడు కాబట్టి చెప్పగలిగాడు, దీని గురించి మాట్లాడుకుని నవ్వుకోగలిగాడు. ఇది కూడా ఎక్కడ చెప్తాను నాకు ఆన్ ఎ ఫ్రెండ్లీ లెవెల్ హీ టోల్డ్ మీ. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే ఎవెన్చువలీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆబ్వియస్లీ ఈజ్ ఫియర్. ఇంకోటి ఏం చెప్పానంటే నాకు గన్ను పేలుతుందా లేదా నాకు టెన్షన్, ఎందుకంటే నేను గన్ను షూట్ చేయలేదు అట్లీస్ట్ 5 yearsలో ఐ నెవర్ ఫైర్డ్ ఎ గన్. ఇప్పుడు జేబులో ఉంది, అది హాల్స్టర్లో ఉంది, తీసాను అవుక్కుని కచ్చకండి ఏంటి. సో అది షూట్ చేసి చూద్దాం కాలుతుంది అది ఫైర్ అవుతుందా లేదా అంటే ఈ సౌండ్ వస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. సో ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఫనీ at the end of the day, but that is reality. Any reality is actually funny. సో ఈచ్ పోలీస్ ఆఫీసర్ నాకున్న ఎక్స్పీరియన్సెస్లో అంటే మనం భయపడవచ్చు, వాళ్ళు కరప్ట్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు చాలా పవర్ఫుల్ అనుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆల్సో. నాకు ఇన్సిడెంట్ జరిగింది. నాకేదో ప్రొటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చి వీ హ్యావ్ రీజన్ టు బిలీవ్ దర్ ఇస్ ఎ లైఫ్ థ్రెట్ మీకా నాకు అని చెప్పి వీఆర్ సెండింగ్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ పోలీసులు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్, అది వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. కానీ ఎక్కడైతే అది జరుగుతుందో ఆ జ్యూరిస్డిక్షన్లో పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయలేదు. ఫలానా ఆర్జీవీ ఉన్నాడు, అతనికి ఇలాంటి ప్రొటెక్షన్ మేము అరేంజ్ చేసాం అని వాళ్ళు ఒక సర్కిల్ పంపుతారు వీళ్ళకి, ఈ పోలీస్ స్టేషన్కి. అప్పుడు నేను ఒకసారి వెళ్ళి ఏంటి నేను ఎక్కడ ఉంటాను, నేను ఎవరు, ఇలాంటి డీటెయిల్స్ అని లోకల్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలన్నమాట. సో నాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ నెంబర్కి కాల్ చేయాలని. నేను కాల్ చేస్తే ఇన్స్పెక్టర్ భోస్లే నన్ను आपको పోలీస్ స్టేషన్ ఆనా పడేగా. సరే నేను ఓకే ఎప్పుడు రాను అంటే ఐ విల్ బీ ఇన్ పోలీస్ స్టేషన్ ఫ్రమ్ 10 in the morning అన్నాడు. సరే నేను 12కి వెళ్ళాను. 12కి వెళ్ళి అంటే ఆబ్వియస్లీ హిందీలో జరిగింది కాన్వర్జేషను. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు సార్ 10 నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నాడు. అయితే ఐ డోంట్ థింక్ మీరు 10 నుంచి ఉంటారు అనుకున్నారు కానీ 10కి రమ్మన్నారని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ అన్న. కూర్చోమన్నాక ఏంటి విషయం అన్నాడు. ఏంటి విషయం అన్న, ప్రొటెక్షన్ ఎందుకు అన్నాడు. నాకు తెలియదు అన్న. ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన చూసి వాళ్ళిద్దరు ఒకళ్ళు చూసుకున్నారు. కాసేపు చూసి మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చింది అన్నాడు. రాలేదన్న. మరి ఎందుకు అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. అమ్మాయి బాగుంటుంది అన్నాడు. అంటే అమ్మాయి బాగుంటుంది, అమ్మాయి ఎక్కడ చూసింది మధ్యలో నాకు అర్థం కాలేదు. అంటే ఏమన్నారు, అమ్మాయి బాగుంటుంది, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, పిలిపించాను అంటే రికమెండ్ చేస్తున్నాను ఎవరు యాక్ట్రెస్. అది ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది మాట. అది సరే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, హలో సరే బాద్ మే ఎలా ఉంది అన్నాడు. బాగుందా చాలా బాగుందా, చాలా బాగుందా, మరి వేషం ఇస్తావా అన్నాడు.
అంటే ఇప్పుడు నేను సినిమా మధ్యలో ఉన్నాను, దీంట్లో ఇంకా కొత్త సినిమా ఇంకా చేయలేదు, వేషం ఇస్తావా మళ్ళీ? నేను చెప్పాను కదండి, వేషం అనేది క్యారెక్టర్ బట్టి ఉంటుంది, ఉట్టి అందంగా ఉన్న దాన్ని బట్టి ఉండదు. మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు కలవమాట. ఈ సినిమా ఇంకా అవ్వడానికి 4 months అవుతుందండి, దాని తర్వాత కలుస్తాం. ఈ లోపల నాకు సంబంధించింది ఏదో రాస్తున్నాడు, ఒక అంటే ఏదో సంతకం పెట్టాలి నేను, అంటే డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ అని. ఎంతవరకు వచ్చింది, సరే అయిపోతుంది 2 minutes అన్నాడు. ఇది ఫోన్ వచ్చింది ఇంకో పోలీస్ ఆఫీసర్కి. ఆడు ఫోన్ ఎత్తి సార్ అదే ఏంటన్నా కమిషనర్ తీసుకున్నాడు, ఇలా తీసుకుని సార్ అన్నాడు. అని అని ఇలా టక్క నా వంకు చూశాడు మధ్యలో. నేనమ్మ నా గురించి చెప్తున్నాడమ్మ, నేనేం చేశాను అని మరాఠీలో మాట్లాడు ఖాతా కూడా అని నా వంక చూస్తా మాట్లాడుతున్నాడు. నేను అసలు ఫోన్ అవగానే నన్ను అరెస్ట్ చేస్తాడని నేను ఫిక్స్ అయిపోయినాను. అన్నీ అయ్యాక పెట్టాడు. 10th class ఎగ్జామ్స్ కూడా మేమే చూడాలి. అంటే వేరే ఇంకో కొత్త పని ఏదో ఇచ్చాడనమాట కమిషనర్, వీళ్ళు ఉన్న పనులకి అప్పుడు నాకు చెప్పాలి ఆడేం చేస్తున్నాడో అనే ఇంట్రెస్ట్తో నన్ను చూస్తున్నాడు, అంతేగా నాకు సంబంధం లేదు అది. మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో తెలుస్తుందా మీకు అని చెప్పడానికి ఉపోద్ఘాతం అన్నమాట అది. తర్వాత వచ్చి ఆ పేపర్ పెట్టాడు. ఆ పేపర్ చూసి టక్కని చూశాడు, అతన్ని చూసి పెన్ తీసుకొని స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ చేశాడు. కట్ చేసి సంతకం పెట్టాడు. నేను సంతకం పెట్టాను, అయిపోయింది. ఇంకా నేను వచ్చేసాను. నిజంగా ఫోన్ రాలేదా అన్నాడు. మళ్ళీ ఆన్ చూశాడు. ఇద్దరు ఒకళ్ళు చూసుకున్నారు. అంటే నాకు అది ఏమన్నా ఇమ్మన్నాడా ఏంటో అర్థం కదా. అంటే ఏంటన్నా వెళ్తా అన్నారు కదా. సరే సార్ థ్యాంక్ యూ అండి. లేదు సార్ ఇంతకు ఇచ్చారా ప్రొటెక్షన్ లేదా? నో ప్రొటెక్షన్ వీళ్ళకి సంబంధం లేదు, ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రొటెక్షన్. అది ఆల్రెడీ ఉన్నారు నా దగ్గర, నాతో వచ్చారు వాళ్ళు కూడా. నేను లెగిసి వెళ్ళబోతామంటే ఆ అమ్మాయిని మర్చిపోతాను. నేను మర్చిపో ఇప్పుడు ఇది ఉంది టోటల్గా ఇట్స్ అ కామెడీ సీన్. ఇది ఈజీగా నాకు ఐ కెన్ ఇమాజిన్ సమ్ బ్రహ్మానందం ఇన్ దిస్ సీన్. మీరు చేస్తుంటే ఒక కామెడీ సీన్ లాగే ఉంది ఫుల్గా. ఇన్ఫ్యాక్ట్ నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, ఒక బ్రిటిష్ ఉమెన్ కేమ్ టు రైట్ ఏ బుక్ ఆన్ బాంబే అండర్బెల్లీ. సో షీ హ్యాడ్ ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేయాల్సిన ఒక లిస్ట్ ఉంది దానికి, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద. సో వెన్ షీ వెంట్ టు దానాక్, he said no need to meet anyone, just meet RGV, he knows best than any one of us అని చెప్పాడు. బికాజ్ నేను ఇప్పుడు ఒక టాప్ యాంగిల్లో చూస్తాను, వాళ్ళందరూ వాళ్ళ ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ చూస్తారు, కానీ నేను టోటల్గా జూమ్ అవుట్ చేసి దాన్ని స్టడీ చేసి మళ్ళీ దాంట్లోంచి ఒక 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 ఎమోషనల్, ఒక సైకలాజికల్ అండ్ ఒక ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్ తీసుకొస్తాను, విచ్ సర్ప్రైజెస్ ఈవెన్ దెమ్ వెన్ సమ్టైమ్స్ ఐ టెల్ దెమ్. ఇప్పుడు మీకు శివుడు ప్రత్యక్షమై మీరు తపస్సు చేసి, బాబు నువ్వు కోరుకో దొంగ అవుతావా పోలీస్ అవుతావా అంటే మీరేమవుతారు? ఐ డెఫినెట్లీ థింక్ పోలీస్. బికాస్ పోలీస్గా ఉంటే దొంగతనం చేయడం ఈజీ. ఎందుకంటే సో యూ కెన్ గెట్ బోత్ వరల్డ్స్. ఇది చాలా మోస్ట్ ఒరిజినల్ ఆన్సర్. మీరేమనుకోకపోతే దీన్ని ప్రింట్ చేసి ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చా? యా ప్లీజ్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నాకు ఎన్కౌంటర్ కాపు దాన్ని నాకు చెప్పాడు ఒకసారి. ఈ గాట్ ఎ కాల్ ఫ్రమ్ వన్ సీనియర్ పోలీస్ ఆఫీసర్, ద జాయింట్ కమిషనర్ యాక్చువల్లీ. నువ్వు పూణేకి వెళ్ళి JW Marriott హోటల్లో ఒక రూమ్ మిస్టర్ గుప్తా పేరు మీద బుక్ చేయి. ఎయిర్పోర్ట్లో 2:30కి జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి ఇద్దరు వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆ హోటల్లో తీసుకెళ్ళు.
వాళ్ళు ఏం చెప్తేనే వచ్చేసి ఇంతే, ఇదే కాన్వర్జేషన్ జరిగింది. సరే తను వెళ్ళాలని రిసీవ్ చేసుకున్నాడు, ఇద్దరు వచ్చారు. మిస్టర్ గుప్తా అని ప్లే కార్డ్ పెట్టుకున్నాడు. దగ్గరికి వస్తే తను వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పలేదు. నేను దాన్ని సరే హోటల్కి వెళ్ళారు, పైకి వెళ్ళాడు ఏదో. తను లాబీలో కూర్చున్నాక ఒక 20 నిమిషాలుగా మళ్ళీ కిందకు వచ్చి అడ్రస్ తెలుసా నీకు, నాకు అడ్రస్ చూపించాను, పేపర్ మీద రాశాను. తెలుసాను. సరే అక్కడ తీసుకెళ్ళాను. సరే అక్కడికి వెళ్ళారు. ఆ పర్టిక్యులర్ హౌస్ ఏదైతే ఉందో ఒక చిన్న కాలనీ లాంటి చోట, ఆ ఇంటికి కొంచెం ఎదరాపన్నాడు, కొంచెం డిస్టెన్స్లో, ఒక 100 feet డిస్టెన్స్లో. దానికేమో డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు, వాళ్ళిద్దరు వెనకాల కూర్చున్నారు. ఒకడు దిగి వెనకాలకి వెళ్ళి ఫోన్లో ఎవరితో మాట్లాడాడు. ఇది రేర్వ్యూ మిర్రర్లో చూస్తున్నాడు. దాని ఫోన్లో ఎవరితో మాట్లాడి లోపలికి మళ్ళీ వచ్చి లోపల బ్యాక్ సీట్లో కూర్చుని, ఇప్పుడు ఆ ఇంట్లోంచి ఒకడు బాల్డ్ హెడ్ తోటి వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ తోటి ఒకడు వస్తాడు బయటికి. ఆ కార్ ఎక్కడానికి వస్తాడు. ఆయన చంపాను. సో దాన్ని కారు దిగి ఏదో ఇంటి అడ్రస్ చూస్తున్నాడు, అలా తిరుగుతున్నాడు. వచ్చి ఈ బాల్డ్ హెడ్ అతను వచ్చి ఆ కారు వచ్చి ఆ ఫ్రంట్ డోర్ దిగుతూ ఉంటే వెనకాల నుంచి తలలో షూట్ చేశాడు. షూట్ చేసి హీ వెంట్ బ్యాక్, ఈ గోన్ టు ద కార్. ఎయిర్పోర్ట్లో దింపమన్నారు వాళ్ళు. ఎయిర్పోర్ట్లో వాళ్ళని దింపేసి తను బాంబే వచ్చాడు. నేను అసలు నాకు ఇంటర్నల్ ఇంటర్వ్యూలు వేసి ఉంచాను. దానికి చెప్తా ఉంటాను. నాకు దానికి అన్నాడు, నేను నెక్స్ట్ డే పేపర్లో చూస్తే ఒక మవత్లాల్ అనే ఒక మనిషిని, ఒక బిజినెస్ మ్యాన్ని అజ్ఞాత వ్యక్తి ఎవరో చంపేశారు అని వచ్చింది పేపర్లో. దానికి అన్నాడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో నాకు తెలుసు, మఫత్లాల్ ఎవడో నాకు తెలియదు. యూనో, నేను అసలు షాక్లో అడిగాను, హౌ ద హెల్ కెన్ యూ డూ దట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు చెప్పారు ఏంటి అని. సరే బేసిక్ పాయింట్ మీరు ఏం అర్థం చేసుకోవట్లేదు అంటే, వాళ్ళిద్దరూ మోస్ట్లీ దే విల్ బీ ఫ్రమ్ ఐబీ, సిబిఐ కానీ ఐబీ ఆఫీసర్స్ అయి ఉంటారు. వాళ్ళు మా కమిషనర్ గారిని అడిగి, మాకు ఒక పని ఉంది పూణేలో, వీ హ్యావ్ టు టేక్ దట్ గై అవుట్, యూనో, మీ ఏమైనా రికమెండ్ చేస్తావని అడుగుంటారు. నేను లోకల్లో ఉన్నాను కాబట్టి జాయింట్ కమిషన్ నన్ను రికమెండ్ చేశాడు. అదే వాళ్ళు ఢిల్లీ నుంచి ఏమన్నా తీసుకొస్తాడు, ఈ వాళ్ళు సందులు తెలియక అడ్రస్లు తెలియక కాంప్లికేట్ అవుతుంది. అది కొత్తడు కాబట్టి ఏరియాకి. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఐ హ్యావ్ టు ఫాలో ఆర్డర్స్ గివెన్ టు మీ. ఐఎమ్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ ఆడేవాడు ఏంటి, ఎంత మీ పని, ఎందుకు చంపుతున్నారు. నా జాబ్ ప్రొఫైలే ఐ హ్యావ్ టు కిల్ ద పీపుల్ హూ ద ఆఫీసర్స్ థింక్ హూ ఇస్ ఎ థ్రెట్ టు ద నేషన్ ఆర్ సొసైటీ ఆర్ ఎనీథింగ్ ఫర్ ద మ్యాటర్. ఇప్పుడు మీకు ఎందుకు షాక్ అవుతుంది మీరు అంటే, ఇలాంటిది మీరు అసలు వినలేదు. ఇప్పుడు సోల్జర్స్ చేసేదండి, పాకిస్తాన్ అటాక్ చేయంటారు ఢిల్లీలో కూర్చుని. అడుగుతారా ఏంటి నీ పని పాకిస్తాన్లో, నీ ప్రాబ్లం అడుగుతారు సోల్జరు? ఆబ్వియస్లీ గో అండ్ అటాక్. అవును. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ మై జాబ్ ఈజ్ నాట్ ఆస్క్ మై సుపీరియర్. ఎప్పుడైతే నా కమిషనర్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి అన్నాడంటే, ఐ టేక్ ఇట్ యాజ్ ఇస్ ఆర్డర్ ఇన్ మై జాబ్ ప్రొఫైల్. నాకున్న జాబ్ ప్రొఫైలే ఐఎమ్ సపోజ్ టు షూట్ పీపుల్ హూ ద డిపార్ట్మెంట్ థింగ్స్ ఆర్ థ్రెట్ ఇన్ ఎనీ విచ్ వే. నాకెందుకు చెప్పరు వాళ్ళు, ఐఎమ్ టూ లో ఇన్ ద హైరార్కీ ఆఫ్ ద పోలీస్. వాళ్ళు నాకు చెప్పడానికి ఐఎమ్ టూ స్మాల్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. అప్పుడు అతను ఎవడన్నా టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు, అతను ఎవడో ఒక హోమ్ల్యాండ్ దానికి ఏదో థ్రెట్ అయి ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ దేర్ కెన్ బి 100 రీజన్స్. అది నాకు కూడా తెలియదు ఆ రీజన్స్ ఎప్పటికీ. వీళ్ళు ఎవరో కూడా నేను అడగలేను. ఈ వచ్చిన వాళ్ళు నేను స్పెక్యులేట్ చేస్తున్నాను వాళ్ళు ఐబీ సిబిఐ ఉండొచ్చు అని. అప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పాలి నాకు, వాళ్ళకి ఏం అవసరం? ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్ వర్క్. బట్ ఇట్స్ సచ్ ఎ టఫ్ ప్లేస్ టు బీ ఇన్ ఫర్ దెమ్, రైట్? Tough place, I don't know, is a word. That is the reason they become so, I mean, what do you call, so intelligent. No. And it's a job. Eventually, as long as you're taking the job, మనకి అది అలవాటు లేదు కాబట్టి అంత షాకింగ్గా ఉంటుంది. బట్ దానికి ప్రదీప్ శర్మ, రవీంద్ర రాంగ్రే వీళ్ళందరూ పొద్దున్న లేస్తే చేసే పని అది. they're all the time into tracking people. అంటే ఇంటెలిజెన్స్, క్రైమ్ బ్రాంచ్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి they'll keep tracking people to kill them. Right.